ఈ దేశంలో మొత్తం దేశాన్ని, దేశ భవిష్యత్తుని, దేశ విధానాల్ని, దేశ ఆహారాన్ని, ఎవ్రీథింగ్‌ని మారుస్తోంది 10% ఉన్న కులాలు. ఈ 10% ఉన్న కులాలు ఇప్పటికి దేశాన్ని, అన్ని రాష్ట్రాల్ని పరిపాలించేస్తున్నాయి. మరి మిగతా వాళ్ళకి స్టేక్ ఎప్పుడొస్తుంది? దట్ వే నన్ను ఆ 10%లో చూడొద్దు మీరు. హ్మ్. మిమ్మల్ని చాలా సీనియర్ పొలిటీషియన్‌గా అన్నీ చూసిన ఆ వాళ్ళని 10%లో నన్ను చూడొద్దు. హ్మ్. నేను ఒక చైతన్యం, నాలో వచ్చిన చైతన్యంతో మాట్లాడుతున్నా కానీ హ్మ్. ఆ 10%లో వాడు కాదు నేను. హ్మ్. ఐ డూ ఇంకా అగ్రీ. ఎక్కువ ఐ డూ అగ్రీ. ఆడపిల్లలకు సమాన హక్కు ఇవ్వాలని పెట్టినవాడిని. హుహు. రామారావు గారు తెచ్చింది కదా! నో, రామారావుకి ఏం తెలుసు? ఆడపిల్లల సమాన హక్కు నేను పెట్టింది ప్లేడర్గా. హుహు. హుహు. హ్మ్. 2 రూపీస్ బియ్యం పెట్టింది నేను. ఆ స్కీమ్స్ అప్పుడు మేనిఫెస్టో మీరు రాసారా? ఓకే. మేనిఫెస్టో నేను రాసింది, అతనికేం తెలుసు? హ్మ్. హ్మ్. మొత్తం నేను రాసిందే కదా. హ్మ్. కనుక మీరు నాలో చైతన్యం లేక కాదు, హ్మ్. మీకున్న భావాలు నాకు ఉన్నాయి. హ్మ్. కానీ ఒక్కసారి చేసేటప్పుడు తల్లకిందులు